అనంతారం. సో అనంతారం నాన్న, అనంతారం జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము, అంటే ఊరికి వచ్చేసినాము. ఇప్పుడు ఫోన్ చేసి ఆమె రోడ్డు మీద బయటికి రావాలా. చేసినావు అతను ఫోను? ఓ ఆమె ఫోన్ చేసి తొందరగా వీళ్ళ రోడ్డు పైన వెయిట్ చేస్తున్నామని చెప్పాము. చిన్న కారు అయితే సప్పు నల్ల ఇంట్లోకి వెళ్ళినా కానీ ఇప్పుడైతే పోలేము. జ్యోతి వాళ్ళ గల్లీకి అయితే వచ్చేసినాం. ప్రజెంట్ గల్లీలో ఉన్నాం, బయటికి రాలే ఇంకా. చేస్తున్నా ఫోను? ఆమె ఇంకెప్పుడు ఫ్రెష్ అప్ అవుతాం మరి. హలో హలో ఓ జ్యోతి, హలో. ఫోన్ లేకపోద్దట, ఫోన్ లేకుండా వినిపిస్తలేదు, మళ్ళీ కట్ చేసి. అదే రెడీ అవుతున్నట్టుంది ఆమె. జ్యోతి వెళ్ళిందా లగేజ్ పట్టుకొని? సరే సరే. నువ్వు రేపు డబ్బున్నారా మరి? పోయి జ్యోతి అమ్మమ్మ అన్నట. జ్యోతికి అమ్మమ్మ కూడా అయింది అప్పుడు. ఓ మై గాడ్, ట్యూషన్ లేదు ఈ రోజు నుంచి, ట్యూషన్ బంద్. వా మా సెటైనా జ్యోతి ఏడేసే లగేజ్ డోర్ తీసావు ఎలా? డోర్ ఆమె ఎట్లా ఎక్కుతుంది? ముంగడ వస్తుందా? సరే వేసాలా గ్లాసు? ఖరాబ్ అయ్యి పెట్టాం. ఇంటికాడ ఎంత పని తెలుసా జ్యోతి నీకు? మరి తెలిసి ఎట్లా అయినా ఇప్పుడు? బాయ్ బాయ్. అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది జ్యోతి నిన్న. అందరూ మనమరాలు మనమల్లే, అందరు మనమరాలు మనమల్లా. బాయ్ క్రియాంజ్. అందరు ట్యూషన్ పిల్లలేనా? అంటే బయటకు వెళ్ళరా? ఓన్లీ మీకు వెళ్ళలేనా? ఆడేసి మళ్ళీ టైం వచ్చినాక వచ్చి విజయ దగ్గరకు వస్తారు. ఈ రోజా ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది. మరి రేపు నుంచి వచ్చి రేపు నువ్వు ఇచ్చినావా లేకపోతే నిజంగా ఏసీ పెట్టుకో. ఏసీ ఆన్ అయింది. కూలింగ్ వచ్చేది నీ సైడ్ పెట్టుకోవచ్చు. సీట్ బెల్ట్ పెట్టుకో, సౌండ్ వస్తుంది. ఓ జ్యోతక్క మా సీట్ బెల్ట్ లేకపోతే అట్లా అది లొల్లి పెడితేనే ఉంటుంది అట్లా కుయ్ 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 అని. అది మా జ్యోతికి సీట్ బెల్ట్ పెట్టుకొని కూడా రాదనమాట. అందులో దూరు గట్టిగా సౌండ్ రావాలి. రైట్ గంతే. ఇట్నే ఇప్పుడు పెట్టుకున్నట్టే గంతే. దొరకకపోతే షాప్ లో వేసుకోలేదు. మరి వీళ్ళు ఇంట్లో తేలాడొచ్చారు. జ్యోతి ఏమైందిరా? ఇప్పుడు వద్దు జ్యోతి, అడుగు వెనక తీర్రా తీర్రా, అందరికి మంచి కింద అవుతుంది. ఆకలి ఆకలి అవుతుంది కదా. ఎందుకు వద్దా? పానీపూరి తింటాను కదా జ్యోతి. ఏం జ్యోతి అన్ని ఇస్తున్నావు అని మస్తు అంటాడు. ఏది పూలా? ఇగో మా ఇంటికాడ ఎట్లుంటది అంటే, మా విలేజ్ లో అయితే నేను పువ్వులు కొన్నా మాక్సిమం. మరి ఊర్లో అసలు పువ్వులు ఎవరు ఉంటాయి కదా, నేనే పోయి తెంపుకొచ్చుకొని ఇట్లా తీసుకొని వచ్చి అల్లుకొని ఊరికి పోతా అన్నమాట. అట్లా మాక్సిమం కొనా. ఏదో తప్పని పరిస్థితిలో చెట్లకు పువ్వులు లేవంటేనే నేను పువ్వులు కొంటా. ఏడబెట్టాలి దమ్ము వస్తుందన్న నడుచుకుంటూ వస్తే. నీకున్నా దమ్ము వస్తానట ఏమంటారు, బ్లడ్ తక్కువ ఉన్నట్ట. నిన్న కామెంట్ వచ్చింది దాని గురించి. హలో అమ్మా. అమ్మో అమ్మ అనుకున్నాను నేను. అన్నానా? ఏందంట? ఏమో మిస్ అయినట్టు. వావ్ చాలా గ్రేట్. వీళ్ళు ఇంత తొందరగా వచ్చింది. మరి ఎప్పుడు చెప్పిస్తారట? ఇంకా 2 గంటలా? అంటే జస్ట్ ఆర్డర్ ఇచ్చి వచ్చిందా ఇప్పుడు? నేను అదే షాక్ అయితే ఇంత తొందరగా వచ్చిందిరా అని. అయితే ఇందాక నేను మెట్రో కోసం దింపిన అనమాట. ఇక్కడ తెలుసు శేఖరన్న దగ్గర ఆపిడ పార్కింగ్లో పెట్టినో లేదో. నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, ఇమ్మీడియట్గా వచ్చేసి వాళ్ళు. ఇప్పుడు ఏడికి మెహందీ చెప్పడానికి అక్కకు ఫోన్ చేసినావా? లొకేషన్ పంపించిందా? మరి ఎట్లా? ఓకే డన్. సో ఇప్పుడైతే మెహందీ చేసుకొని పోతున్నారు అంతేనా? రైట్. ఇక్కడ చాలా టైం పడుతుంది నాకు గెలిచి. ఇప్పుడు ముగ్గురు వేసుకుంటారా జ్యోతి? నువ్వు కూడా? ఓకే రైట్. గంట 2 గంటలు వేసుకుంటా నేను మెల్లగా ఇంచుమించు. సరేనా? రైట్ బాయ్. అరే పెట్టేసి డోర్ గట్టిగా వేసిరుసా? అది పడ్డది ముంగడితే గట్టిగా వేసి. ఎయ్
రైట్ బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ ఏమైంది ఏమైంది నా పట్టీలు కట్ చేపించేసిన. ఎందుకు? సాగిపోయి ఉన్నాయి. ఓకే మంచి పని చేసినావు. అయ్యా పనిలో పని కదా, అయిపోయింది కదా. అదే చెప్తామని చెప్తున్నా. ఓకే డన్. పోయినాక డిసైడ్ అయినా అంటే దగ్గరికి అనమంటే రాదంట, కట్ చేసి వస్తుంది అని చెప్పి కట్ చేపించింది. ఓకే ఓకే సరే మైదాక అది వేయించుకొని రాపోరు ఫోన్ మైదాక. టైం వచ్చేసి 6:45 అవుతుంది. 4:15కి ఏమో వేలు కోన్ మైదాకి వేసుకోవడానికి. 4, 5, 6, 2 గంటల 41 నిమిషం అవుతుంది. ఇగో ఇప్పుడు బయటికి వెళ్ళారు, మరి ఇద్దరు వస్తారు. మరి ఇక జ్యోతి రాలేదు, పిల్లలు రాలేదు, మరి అయిందో కాలేదు తెలియదు. మళ్ళీ సర్ప్రైజ్ ఇస్తారు. ఎటు పోమంటారు ఏం కథ అంటారు. జ్యోతి అది జ్యోతికి వేస్తుంది. మరి ఎంత టైం పడుతుంది? ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవరా? మీరు ఎంతసేపు అవుతుంది తెలుసా మీరు పోయి? మరి నాన్నగానికి 2 చేతులు ఫుల్, కాళ్ళకి ఆమెకి అయింది. నాది ఒక చేతి మొత్తమే, ఇంకా నాది వెనకాల కాలే ముందు ఒకటే అయ్యింది. సో ఇప్పుడు షాపింగ్ బట్టలు పెట్టించుకొని ఇంకా జ్యోతి అయిపోలోపు బట్టలు ఇట్లా అవన్నీ తీసేసుకున్నాం. ఫినిషా జ్యోతి? ఫినిషా? వావ్, ఇవి అందరూ వేయించుకురా అవి? అంటే నేను ఇది వేసుకోలేదు. నువ్వే అంటే పైన వేసుకోలేదా? ఓకే మా చూస్తున్న జ్యోతి లైట్ వెళ్తారికి. అదే ఏమైందిరా? వాడికి పోయిందని చూస్తా ఉన్నారు. దాదా డ్రెస్ తీసుకురా మమ్మీ ఇట్లా. ఇప్పుడైతే షాపింగ్ కూడా అయిపోయింది తొందరనే. చెప్పులు ముంగడ ఒక షాప్ ఉంది, చూపెట్టినాను నీకు. ఇక కనబడదు, తెల్లారి తెలుస్తుంది. ఇప్పుడు ఆమె పొడగొట్టుకుంది కదా, వెళ్దామా? కాదు ఇంత తొందర షాపింగ్ అయిపోయింది. ఐఎమ్ షాక్. మన అన్న ఒకటి దొరికినాయా? వావ్, అది టైం సేవ్ చేయాలంటే ఇట్లుంటుంది అనమాట. నా చెప్పులే వాటర్ పని ఇక్కడ దొరకాలి, ఆడ తీసుకుందాంపా. ఆయన కార్ కూడా ఉండలే, వాటర్ అడుగు పంప. ఇప్పుడు కార్ కాడికే పోయేది ఆనదే. చెప్పులు కానీ ఉంటాయి, కార్కి ఆపోజిట్ ఉంటుంది. 2 షాపులు ఉన్నాయి గెలిచిడ. మరే రచ్చుంది తుర్కపల్లి ఏరియా మొత్తానికి. ఇలా మార్కెట్ కూడా కాదు ఇంకా. మన కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. ముంగడ పెట్టినా ఖాళీ ప్లేస్. మరి ఎట్లుందేమో. చెప్పులు చెప్తాను అపోజిట్ ఉంటుంది, కార్కి అపోజిట్. అన్నకు వేరేటి మళ్ళీ. ఓకే ఉండాలి వద్దు, పెద్ద అయినా కానీ మంచిగా పని చేస్తాయి. స్కూల్ కూడా పని చేస్తాయి ఇప్పుడు. ఓకే డన్. అంకుల్ అవి ఫిక్స్ చేసుకో. అమ్మో గోడ్ కారా, అది ఫిష్ అది. ఫిష్ మార్కెట్. మనం ఎప్పుడైనా ఫిష్ నుంచి తీసుకొస్తాం వాళ్ళ ఆ షాప్ కాడికి వెళ్ళి. ఈరోజు దొరికినా లేదా చెప్పులు? ఫైనలా? చలో రైట్ డన్. ఇంకేమన్నా షాపింగ్లో ఇడికి లాస్ట్ దూపు అవుతుందా? థమ్స్అప్ అవుతావా? ఓకే డన్. చెప్పు. ఫిషా? ఇప్పుడు వద్దు, రేపు మటన్ తీసుకొస్తాం. రేపు నైవేద్యం పెట్టాలట, అంతేగా? ఏమో అంటారు వీళ్ళు. అంటే అదే రోజు పెట్టొద్దట సంథింగ్ ఏదో. రేపు తీసుకొచ్చి పెట్టమని చెప్పారట. ఏమో ఇప్పుడు ఇంటికి పోయినాక అడుగుదాం. అదైతే రేపు అనుకుంటాం, లేదంటే ఎల్లుండి డైరెక్ట్ పెట్టేస్తాం. సో ఇప్పుడైతే చెప్పులు కూడా అయిపోయినాయి. ఇంకా శిరీషది మన మైదా కేసులు అయిపోయి ఆమె నాన్న వేసి పెట్టి వచ్చినాం. మళ్ళీ ఆడిపోయి ఆమెను ఎక్కించుకొని ఇంకేమైనా షాపింగ్ ఉంటే చేసుకొని వెళ్ళిపోవాలి. మొన్నే వస్తారా మీరు? ఏం కాదు జ్యోతి. ఏది వాటరా? నువ్వు ఫస్ట్ దూపు అవుతున్నావు, నీళ్ళు తాగు. చలో నేను ఎన్న కూర్చోవా? వెళ్దాం. వెనకేసేసిన లగేజ్ మొత్తం. వానికి సీటింగ్ అదే చదువుతుంది. మా హ్యాండ్ రెస్ట్ వానికి సీట్ అయిపోయింది అనమాట. వెళ్దామా? ఏదో డోర్ వాళ్ళే లైట్ వస్తుంది, ఆన్ ఉంది. తొందరగా పోయి రాపోరి. మళ్ళీ బర్మా బజార్ ఏంది? బర్మా బజార్ అన్నా? అయ్యా ఆ టైటిల్ కనబడతలేదు. బర్మా బజార్కి వచ్చినాం. మళ్ళా ఏదో డబ్బాలు కావాలట వీళ్ళకు. వాన వేసుకోవాలి ఇక తొందరగా. నన్ను పోతారు. నువ్వు పోతావా? అప్పుడు డోర్ ఇది. మరి వీళ్ళు డోర్ వేసిపోవాలి. వీళ్ళు డోర్ వేయనీకి రాదు నిజంగా. నన్ను కొంచెం గట్టి వేసిపోరు నువ్వు డోరు. ఏయ్ గట్టి రైట్. ఓకే రా. కానీ ఇంకా డోర్ వాళ్ళలేదు. టైం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 7:48 నిమిషాలు అవుతుంది. ఈ పాటకి ఇంతవరకు అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఆడ శిరీష కొత్తుంది. శిరీషని ఎక్కించుకొని మళ్ళీ ఇది తీసుకుంటారు. ఇది తీసుకొని డైరెక్ట్ ఇచ్చిన స్టేట్ వెళ్ళిపోయినాం అనుకో, ఇక పని అయిపోతుంది. షాపింగ్ దొరికిందా ఇంత తొందరగా? చాలా గ్రేట్. మీరు ఎటువైనా ఇట్లా ఓతుట్లో వచ్చేస్తారు. ఎప్పుడు టైం లేట్ అయింది కానీ మీకు కోన్ కాడ లేట్ అయింది. అన్నీ ఓకే. మా గ్రేట్ రా, సూపర్ వేసినారా.
నీ ఫేస్ మీద రెడ్ లైట్ వస్తుందా అన్న? పోనీ పోనీ పోమా వెళ్దాం. సిరిసేది కూడా కోన్ మీదకి అయితే అయిపోయింది. కనబడతారా ఈ నుంచి వాళ్ళు? ఆగురా మమ్మీ వస్తురా బాబు. అరే ఫస్ట్ టైం రోడ్ దాటుతుర్రా ఫస్ట్ టైం. అక్క చెల్లెలు ఇద్దరు రావా చూడు. నన్ను చూస్తున్నావారా? వస్తుంది మమ్మీ వస్తుందిరా. కొంచెం ఆగురా. అరే నా డ్రైవింగ్ సీట్లోకి వచ్చింది వీడు. జోక్ వస్తురా ఎందుకు చదివి వీడియో అంటే నేను ఎప్పుడు చూడలేదు అట్లా. వీడు నా సీట్లోకి వచ్చేసిన అమ్మని చూసుకుంటా. పో అటు 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 పోరా. లాగ్ తీసుకో. రైట్ ఎక్కుమాను ఇటు. అరే ఆగురా ఇప్పుడు ఎట్లా చూపిస్తారు? ఇంటి పోయినా చూపిస్తుందా? ఫినిషా? ఒక రెండు ఒకటా రెండేటకా? ఓకే డన్. ఇంటి పోయినా చూద్దాం తీరా పోయి ఫస్ట్ ఎక్కువ. ఇగో వీడు గుంజుకో నా సీట్లో కూర్చొని అమ్మరే. నా ఫోన్ కా పోమా రైటా? ఓకే డన్ 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 డన్. తెచ్చిరమ్మా చలో నాని గోంగ్ పోమా. సరే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అట. మా జ్యోతి వర్క్ ఇచ్చిపోయింది. ఇక్కడ ఏదో నడుస్తా ఉన్నది. అయ్యా మిషన్ నడుస్తూనే ఉంది కానీ ఆమె లేదు. ఫోన్ చేస్తున్నా జ్యోతి. ఫోన్ చేస్తున్నా అక్కకి. ఐ థింక్ లోపల ఉంటుంది అక్క వాళ్ళది ఇదే ఇల్లు కాబట్టి లోపల చూస్తూ ఉన్నది. ఫోన్ చేస్తున్నది. శ్రీ వినాయక కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ములుగు. మన ములుగులనే వస్తాయనా? ఆమెకి మేము గ్లాసులు వేసుకున్నాం. నాని నువ్వు ఆపరేటింగ్ చేస్తున్నావు, సాంగ్స్ ఆపరేటింగ్ చేస్తున్నావా? ఓకే క్యారీ ఆన్. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటే ఇంటి వెనక మాట్లాడుకోవచ్చు. మంచిగా వీడియో ఇస్తాం కదా. ఏం ముచ్చట అవే ముచ్చట. ఇంటికాడ ఎలా మళ్ళీ మాట్లాడతారా? ఈ సైజు ఆ సైజు నేను వీడియో పెట్టినా మరి ఇప్పుడే. అందుకే కదా ఆపేసినాం, స్టాప్ చేసి. ఓహో అట్లా అంటున్నావా? ప్రతి ఒక్కటి ఏది చెప్పాలో అదే చెప్తాం. పనికి వచ్చేది పనికిరాని చెప్తే అమ్మో చూసినావా సప్నక్క అట్లా. నేను సౌండ్ ఆపేసిన. సౌండ్ పెడతా ఒక్క నిమిషం. మాకు వాడు ఏమో చేస్తున్నావు? ఏడపోయినాడు కనబడతలేడు. వీడికి వచ్చిందా? అమ్మో ఇలా దొరుకుతున్నా అర్థమవుతలే. టైం వచ్చేసి ఈవినింగ్ 8 కావస్తా ఉంది. ఇంకా వీళ్ళు పొద్దున పోయిన వాళ్ళు ఇంతవరకు పత్తకలేరు. అసలు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. ఈ ఇట్లా ఉంటుంది ఇలా తోడిపోతే. ఇక మా పెద్దమ్మ అయితే సాయంత్రం బస్సుకు దిగమనగానే దిగింది బస్సుకి. పెద్దమ్మ మంచురా పెద్దమ్మ. ఇట్లకెళ్ళి చూస్తే సేమ్ మా అమ్మ లెక్కనే ఉన్నావు ఇట్లా. పాపం వచ్చి కోడలు చేసి పెడతారేమో అనుకుంటే ఈడనే మా పెద్దమ్మ బియ్యం పెట్టాల్సి వస్తుంది. సరిపోతే పెద్దమ్మ. జ్యోతిగిరిలో కూడా వస్తారుగా. జ్యోతి వాళ్ళు కూడా వస్తారుగా. ఆమెకు తెలుసలేదు వచ్చిరా పెద్దమ్మ ఇట్లా అడిగింది. అవునా? మరి సరిపోతాయా? చాలే. కూరగాయలు ఏం కూర అనమాటది? వద్దన్నదా? ఎందుకు? మేము వస్తాం అత్తమ్మా, మేము పెట్టుకుంటాము. ఎప్పుడు వస్తారట? 8 అవుతుంది టైము. తినే టైముకి 8 గంటలకు మేము తినాలా. ఇట్లా ఉంటుంది మీ పెద్ద కోడలతో. ఏం చేయాలో చెప్పేద్దామా? చేపట లేకూర అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు చేసుడు అవుతుంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుడు అవుతుంది. ఏం చేస్తే బాగుంటుంది చెప్పాను. నీళ్ళు గవే బిందుల. మాకు నీళ్ళ కష్టం వస్తుంది. అవే ఇవ్వవే. ఓ పెద్దమ్మ ఇగో దానికి డోర్ ఉండదు. ఇగో ఇదే పెట్టాలి. అమ్మ అయితే షాక్ అవుతుండే తెలుసా. ఎప్పుడన్నా సప్లై అయ్యాను పోయిందనుకో ఏవి ఏడ కనిపించకపోతుండే. ఇప్పుడు ఏడ పెట్టి పాడవుతుందరే ఏవి దొరకాయి అంటుండే. సరిపోయినాయా? అవి సరిపోకపోతే డబ్బాలు ఉన్నాయి. నేను పోయమంట పెట్టాలా? అరే షట్ ఇలా లేరు. ఎగ్ ఫ్రై చేసుకుంటే అయిపోతుండే పెద్దమ్మ. కానీ ఈ మధ్య పని ఎక్కువయ్యి నాకు అన్ని తినడాన్ని మానేసిన పెద్దమ్మ. ఎగ్ అంటే నాకు చాలా ఇష్టం. బాగా డల్గా ఉంది. ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంది. క్యా పప్పాజీ? అబ్బా మా పప్పాజోడు వీడియో పెట్టుకొని మంచిగా చైర్ మీద కాలు వేసుకొని షేర్ చేపించుకుని వాయ్. వావ్ యు ఆర్ లుకింగ్ యంగ్ లైక్. ఏంటది? మేకలా వీడియో చూస్తున్నావా? టీవీలో చూస్తుంటే ఇంకానే వావ్ ఇగో తొమ్మినట్టు క్లియర్గా ఉన్నాయి. చంచం చంచం చమక్ రహా హే భారత్ భాగ్య సితారా. ఇక్కడ నేను అది పెడుతున్నా. పోయమంట పెట్టాలి. కట్టెలేవుగానే. సో ఫైనల్లీ మా పెద్దమ్మ అయితే కింద మీద అన్నీ అసలు అర్థం కాకుండా ఏడబడితే ఆడ సామాన్లు ఉన్నాయి. అటో ఇటో ఇంకా ½ అన్ అవర్ అన్నారు. చూసినా పెద్దమ్మ వాళ్ళు వచ్చేదాకా కూర్చుందాం తీ అనుకుంటే ఏమైంది పరిస్థితి. నీకు మంచిగా ఒక స్టిక్కర్ పెట్టుకోమని చెప్పిన పెద్దమ్మ. ఇట్లా ఉంటుంది మరి. పెట్టుకోవటం ఏం కాదు. స్టిక్కర్కి ఏం కాదు. స్టిక్కర్ అయితే ఏమవుతుంది? ఏ గ్రంథంలో రాయబడి లేదు అట్లా స్టిక్కర్ పెట్టుకోవద్దు అని. అర్థమైందా? పెట్టుకోవద్దు. ఎవరు చెప్పిరు? నేను చెప్తున్నా పెట్టుకో. నువ్వు చెప్తే అయిపోయిందా? ఏం కాదు. అంటే పెద్దనేమని అనుకుంటాడానా? మరి
లోకం అనుకుంటా. లోకంతో అంటే కష్టం ఇక. నలుగురు నా విధంగా వీళ్ళ విధంగా అనుకుంటారు. వాళ్ళందరి మాటలు పట్టించుకుంటే భూమి మీద బతకలేము. సమజవా? ఎవరు లేరా లోకం మీద? లోకల్ మీద మస్తు మంది పెట్టుకుంటారు. ఇంకా అసలు హస్బెండ్ లేకున్నా కూడా బట్టలు పెట్టుకుంటారు, పుస్తలు దాట వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, 4 బొట్లు పెట్టుకుంటారు. నువ్వు అంతా నువ్వు పెట్టుకోవాల్సింది ఒకటే బొట్టు పెట్టుకోమని చెప్తున్నా. పెద్దనాన్న ఉంటే ఎన్నిసార్లు వస్తున్నాను ఈ టైంకి మంచిగా ఉంటుండే. ఏం పని చేస్తావురా నువ్వు అని బెదిరిస్తుండే. పెద్దమ్మ వచ్చింది ఆల్రెడీ వంట కూడా చేస్తున్నాడా. దిగురు తొందర దిగురు. అరే ఎటు పోతాడా అంటే మరి గట్టిన ఉంటుంది. మరి షాపింగ్ ఎట్లా ఉంటుంది తెలుసు కదా. మెహందీ గురించి లేట్ అయిందా? మెహందీ ఎంత టైం పట్టింది ఆడ? 3 గంటలు 4 గంటలు. బయట ఏయ్ ఎన్ని ఏళ్ళకి వచ్చింది అడగానా? వాళ్ళ ఇంటికాడ గల్లీలో అద్దెకాడ వెయిట్ చేసినాం మేము. తినేటి ఏం తెలియదు. సారీ మేమే తినలే, ఇంకా అంతా ఎండ పెట్టుకొని వచ్చినాం. నేను నిమ్మలంగా కార్లో కూర్చొని సినిమా చూసిన, 2 సినిమాలు చూసిన. మరి అప్పటికి ఇంకా రాలే వాళ్ళు. ఎందుకంటే లగేజ్ తీసుకోకపోయినా శిరీషాంక ఇది పట్టుకో. ఓ జ్యోతి ఏం చేస్తున్నావా? బ్యాగ్ లగేజ్ దింపరా జ్యోతి ఫస్ట్. అయిపోయింది. గట్టిగా జ్యోతి డోర్ కూడా నువ్వు వేస్తే. ఏంటి జ్యోతి ఇది చూపి. అంటే ఇది పైన ఉన్నప్పుడు చూపించిన. ఏ ముందు మొత్తం మా ఎట్లా తెలుసా జ్యోతి? కాదు మా మేకలు పోతే చూసిన. ఏదిరా నాని ఏం కనిపిస్తలేదురా. రేపటి వరకు ఎట్లా పెట్టుకుంటావు ఏమో నాకు తెలియదు కానీ వీనికెందుకే నీకేలేరా క్రియాంశమ్మ. ఏదిరా కొంచెమే వేసిరా? అక్కకే వేసిరా మొత్తం? రే నానొచ్చింది, నాని వలకరించవారా? చూసినావా పెద్దమ్మ మర్చిపోతారు అట్లా. అప్పుడప్పుడు రావాలి, అప్పుడప్పుడు వస్తే నాని దగ్గర పో. ఓ కా జ్యోతి గింత సేపా జ్యోతి? గింత సేపా? నాకు చెప్తే 10 నిమిషాలలో వేస్తోని నేను. 10 నిమిషాలు ఎంత అందంగా వస్తుందా? ఎవరిని అంటున్నావు? ఏమైంది వద్దు మంచిగా ఉందా అయ్యాల? ఏమో డీల్ ఉండే ఆమెకు గ్లూకోజ్ లెవెల్స్ తక్కువైపోయినాయట. బ్లడ్ ఎంత ఉంది తెలుసా? 6. గట్లుంది మరి ఆమె పరిస్థితి. మొన్న నా బంగారు కాలు అన్నావు, ఇప్పుడు బంగారు కాలు మొక్కు. ఓ మై గాడ్ మట్టిలు బాబా, మట్టెలు మళ్ళీ ఎప్పుడు చేయించుకుంటావు? మొక్కు సరే. మాక దీర్ఘాయుష్మాన్ భవ. ఎప్పటికీ నేను చెప్పినట్టు వినాలి, గొడవ పెట్టుకోవద్దు, బంపర్ బైరీలు తీసుకోవాలి. అట్లా మొక్కోదు. నాని మక్కలు మొక్కు. నాని వెళ్ళవే. ఏది గామేంది మొక్కుతున్నావు? ఇగో జ్యోతి కూడా మొక్కు. జ్యోతి నువ్వు ఏం జ్యోతి అప్పుడు బక్క ఉండే ఇప్పుడు మళ్ళీ లావేను అయిపోయింది. మొక్కరాడ మొక్కు సప్నా. మన కడుపులో పుట్టిన వాళ్ళ కాళ్ళు మనం మొక్కొద్దట. అది సిగ్గుపడుతుండే. అయ్యో క్రియాన్ సిగ్గుపడుతుండ. అమ్మో అరగుండగా. అరే ఇప్పుడు ఏమనకు నాని, మళ్ళీ మొత్తం కనిపించదు అది. ఇవన్నీ వేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది వీళ్ళకి. ఇవి కొత్తగా కనిపిస్తున్నాయి, చేపించిరా లేకపోతే కడిగిపించిరా? మా కొత్తగా కనిపిస్తున్నాయి ఇవి. ఇవి ఓరి ఈ పాత అవి శిరీష. ఫ్రెండ్స్ శిరీష పట్టగొలిసి చూపించమన్నారు కదా ఫ్రెండ్స్. ఇది శిరీషది ఫ్రెండ్స్. పట్టీలు ముట్టుకోవచ్చా నేను? పెద్దమ్మనే ముట్టుకోవచ్చా ఇట్లా పట్టీలు? ఏం కాదుగా. ఏమో
ఇది ఇట్లుంటాయి ఫ్రెండ్స్ శీర్ష పట్టీలు ఇవి. ఉండే ఇదేమో స్వప్న పట్టీలు, ఇదేమో నాన్నగాని పట్టీలు. ఇది పిన్నిది రైట్. ఇగో ఇట్లుంటుంది ఫ్రెండ్స్, చూసుకోరి ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకోరి శిరీషవి. ఇదేమో నాన్న నీకే లూజ్ అవుతున్నాయి. నీకు ఇప్పుడు పౌలెత్తా అప్పుడు 2 తులాలం బాగుండే, ఇప్పుడు 2 తులాలన్నర చేసింది. కొంచెం పావులెత్తి కలపాలటగా, ఎక్కువ పెంచాలంట. ఓకే మటలను దింపొద్దంట. అవును, మట్టెలు దింపితే మంచిది కావాలి, మంచిది కాదు. అందుకని ఎప్పుడు చేయించుకున్నా కూడా కొంచెం కొంచెం పెరుక్కొని చేయించుకోవాలి కదా. ఇట్లా చేసిన అయినా ఇవి ఎంత సన్నగా ఉన్నాయి చూడత్తా, అయినా కానీ తక్కువనే ఉన్నాయి. కానీ ఒకటేసారి అట్లా పెంచొద్దంట కదా, అందుకనే ఇట్లా పెట్టి. బాగున్నాయి. ఓకే నడు వంట అయిపోయినాడు, ఆకలి అయితే 8:30 సాపు నా టైం. 2 నిమిషాలు ఎందుకు ఆగాలి? మీరు చేసిన పని కంటే యాక్చువల్ ఆమె 12 గంటలకే రమ్మన్నది మెహందీ చేసేటామె. మరి రాలేగా అప్పటికి. అవి అప్పటికి మేము రాలేదు. మేము పోయి మేము వేయించుకున్నా చేసినా కానీ ఈమె కోసం అని ఆగదు. ఈమెకే 1.5 అవర్కి ఎక్కువ పట్టింది. ఈ కాళ్ళకి టమాటాలు కొయ్యన్నారా ఇప్పుడు? నువ్వే ఉండి కదా, నేనే ఉంటాను. కొయ్యన్నా కూర్చు చాలుతుందా మరి ఎట్లా? నువ్వు కూర మంచిగా ఉంటుంది ఉండి అలా ఒకరోజు. టమాటో మరి ఎట్లా ఎగ్సే ఉండమంటావా? ఏదో ఒక కూర నీకు నచ్చింది. గుడ్లు వేపిద్దామా? రైట్, గుడ్లు ఓకేనా నాన్న? నీ గుడ్లు ఏం రాసియాకరా క్రియాంచిల్లో. ఎంతసేపు అయిందో ఏమో తాతను ముట్టుకోక. మాట్లాడతలేవేందని మాంగళ్య తంతు నావే మమ జీవన హేతు నావే ఓం శుక్లాం వరదం విష్ణు శిశువన. అన్న ఇది పెళ్లి కాదన్న, జస్ట్ అందుకని మళ్ళీ ఇప్పుడు మొక్కుకుంటున్నాం. ప్రతిసారి దీవించాలి, గుర్తుపెట్టుకో. మరి దీవించి ఏమని దీవిస్తారు? నేనా ఇక అన్న అడవిలో కాలు మొక్కుతారా? మొక్కు మరి అన్న బాగుండే ఎప్పుడైతే నీ మొక్కిదా? అరే ఫస్ట్ నువ్వు నాటైతే ఏం కాదు రైట్. పెద్దమ్మా ఇట్రా పెద్దమ్మా. ఆగు ఏది పట్టిలా? ఇప్పుడు పెట్టేసుకోరా అన్ని, మళ్ళీ ఇంకా లోపల దాచిపెట్టిండు. నాన్నగాడు ఎట్లా అనుకుంటుంది ఇలా ఫోటో అనుకుంటుంది. మా దగ్గర వేసుకుంటే అన్న పోతుంది, అదే పోతుంది నాన్న. ఒక్క నిమిషం మాకు ఏమన్నా పెద్దమ్మా అను ఏమన్నా అట్లా చెప్పు. ఉడుకుడుకు ఎండ ఎవరు నాన్నగాడా? ఆమె అంతే అప్పుడే పట్టిన వేస్తుంది ఆమె. బాబాజీ నేను చూసి నాన్న అనుకున్నా జ్యోతి.